ఎవరి నోట విన్నా చార్లీ క్రిక్ పేరు. ఆయన వయసు 31 సంవత్సరాలు. తన మరణం గురించి అమెరికా రాజకీయాల్లోనే కాదు, క్రైస్తవ లోకానికి ఎంతో బాధను మిగిల్చింది. ఇంతకీ చార్లీ ఎవరు? ఈ యువకుడు చికాగోలో క్రైస్తవ విలువలు కలిగిన కుటుంబంలో పుట్టాడు. తన చదువు పూర్తి చేసుకుని రాజకీయ కార్యకర్తగా పూర్తి సమయం కేటాయించుకుంటూ ఒక రచయితగా, మీడియా పర్సనాలిటీగా అభివృద్ధి చెందుతూ 2012లో టర్నింగ్ పాయింట్ అనే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ను స్థాపించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తన సేవలను అందిస్తూ వచ్చాడు. రిపబ్లికన్ పార్టీలో ప్రజాదరణ పొందిన గొప్ప వక్తగా ఉంటూ మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అనే మూమెంట్లో క్రియాశీలక పాత్ర వ్యవహరిస్తూ అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్కి ముఖ్య మిత్రుడుగా రిపబ్లిక్ పార్టీ రాజకీయంగా పట్టం కట్టడానికి ఎంతగానో సహాయపడ్డాడు. ఆయన టర్నింగ్ పాయింట్ ఫెయిత్ ద్వారా క్రైస్తవ విలువలను గూర్చి మరియు క్రైస్తవ జాతీయవాదం గురించి చైతన్యం కలిగించేవాడు. కళాశాలలో సాంప్రదాయక ఆదర్శాలను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ప్రొఫెసర్ వాచ్ లిస్ట్ మరియు స్కూల్ బోర్డ్ వాచ్ లిస్ట్ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడు. అతను అనేక రకాల వివాదాస్పద అభిప్రాయాలను, ముఖ్యంగా గన్ కల్చర్ నియంత్రణ గురించి, గర్భస్రావము మరియు ఎల్జీబీటీక్యూ హక్కులపై ఉన్న వ్యతిరేకత గురించి, అంతేకాకుండా 2020లో జరిగిన ఎలక్షన్స్లో ఫ్రాడ్ జరిగిందని తన వాదనలు వినిపించేవాడు. క్రిక్ విధానాలు, తన యొక్క ఉపన్యాసాలు నచ్చని కారణాన్ని బట్టి ఆయన్ని టైలర్ రాబిన్సన్ చంపినట్లుగా తెలియజేయబడుతూ ఉంది. కారణాలేమైనా ఒక మంచి దృక్పథంతో సమాజ చైతన్యాన్ని, క్రైస్తవ జాతీయవాదాన్ని వినిపించే గలాన్ని ప్రపంచం కోల్పోయింది. బైబిల్లో వ్రాయబడినట్లుగా యెషయా గ్రంథం 57వ అధ్యాయము 2వ వచనంలో వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. కనుక చార్లీ దేవుని దగ్గర విశ్రాంతిలో ఉన్నాడని నమ్ముతూ ఉన్నాం. అయితే ఇలాంటి సేవ చేసిన క్రిక్కి ఆనరరీ అవార్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. చార్లీ సతీమణి ఎరికా క్రిక్ తన భర్త చార్లీ వదిలి వెళ్లిన లెగసీని తాను కొనసాగిస్తానని తెలియచేశారు. ఇలాంటి యువతీ యువకులను సమాజ చైతన్యం కొరకు దేవుడు లేపునుగాక. ఆమేన్.